119 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ వచ్చే ఎన్నికలకు అంటే 2028 ఎలక్షన్స్కు సంబంధించి 153 స్థానాలతో తెలంగాణ అసెంబ్లీ బరిలోకి దిగబోతోంది. అవును, 2027 మార్చి కల్లా జనాభా గణన పూర్తి చేస్తామని కూడా కేంద్రం పునరుద్ఘాటించినటువంటి ఈ నేపథ్యాన ఆ యొక్క జనాభా గణన తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉండబోతోంది. ఖచ్చితంగా 119 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఖచ్చితంగా 153 స్థానాల కంటే 34 స్థానాలు పెరగబోతున్నాయి. వాస్తవానికి చూసుకుంటే కనుక ఒకనాడు 2001 ఉమ్మడి ఏపీలో ఆ రోజు కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఆ రోజు తెలంగాణకి 107 స్థానాలుంటే ఆ స్థానాలు 107 స్థానాలు 119 స్థానాలు పెరిగాయి. పరోక్షంగా ఆనాడు ఏపీకి 17 స్థానాలు తగ్గిపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు చాలామంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ ఇకపై 153 స్థానాలకు పెరగబోతోంది. 2027 మార్చి కల్లా జనాభా గణన పూర్తి చేస్తామని చెప్పిన కేంద్రం ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెబుతోంది. ఈ క్రమంలో రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్లో తక్కువ నియోజకవర్గాలుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఏ జిల్లాకు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23కి పెరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో కేవలం 11 సీట్లు మాత్రమే ఉంటాయట. ఇక శాసనసభలో ఏకంగా 50 మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే ఎన్నికల నుంచే అమలు చేస్తామని చెబుతున్నటువంటి కేంద్రం ఆ మేరకు అన్ని రాష్ట్రాలు కూడా ఈ సూత్రం వర్తిస్తోంది. సో ఈ క్రమంలో 153 స్థానాలతో బరిలోకి దిగబోయే తెలంగాణ అసెంబ్లీలో సుమారుగా 50 మంది మహిళలు ప్రాతినిధ్యం వహించబోతున్నారు 153 స్థానాలకు సంబంధించి. సో 119 నుంచి 153కు పెరగనున్న మొత్తం నియోజకవర్గాలు, మారనున్న పలు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు, కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు. ఇది మొత్తం వార్త సారాంశం. 2011 జనాభాతో 2027 లెక్కలతో పోలిస్తే పెరిగే అసెంబ్లీ స్థానాలు ఎలా ఉండబోతున్నాయి? రంగారెడ్డిలో 52,96,741 మంది జనాభా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ 14 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 9 స్థానాలు పెరగబోతున్నాయి త్వరలో. సో వెరసి 23 స్థానాలతో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి అత్యధిక జిల్లాగా రంగారెడ్డి పేరు నిలవబోతోంది. ఇక నెక్స్ట్ మహబూబ్నగర్ జిల్లాలో 40,53,028 మంది జనాభా ఉంటే మొన్నటి వరకు 14, త్వరలో 4 స్థానాలు ఎగబాకి ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 18 స్థానాలకు చేరుకుంటుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 39,43,328 మంది జనాభా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు 15 స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే రేపో మాపో 2 పెరిగి అది 2028 ఎలక్షన్స్ నాటికి 17 స్థానాలతో ఉండబోతోంది. ఇక కరీంనగర్ విషయానికి వద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 37,76,269 మంది జనాభా ఉంటే రేపు అంటే ప్రస్తుతానికి అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు ఉన్నాయి. రేపో మాపో 4 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. సో తద్వారా 2028 ఎలక్షన్స్ నాటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ స్థానాలు ఉండబోతున్నాయి. అలాగే వరంగల్ జిల్లా విషయానికి వస్తే 35,12,576 మంది జనాభా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ 12 స్థానాలు ఉన్నాయి. రేపో మాపో 3 స్థానాలు పెరగబోతున్నాయి. ఖచ్చితంగా 15 స్థానాలతో 2028 ఎలక్షన్స్ బరిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 15 స్థానాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34,88,809 మంది జనాభా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ 12 స్థానాలు ఉన్నాయి. రేపు మాపో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే 15 స్థానాలతో వచ్చే ఎన్నికల్లో బరిలో దిగబోతోంది. ఇక మెదక్లో 30,33,288 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 10 స్థానాలు మాత్రమే ఉన్నాయి. రేపు మాపో ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే 3 స్థానాలు ఎగబాకే అవకాశం ఉంది. ఖచ్చితంగా 13 స్థానాలతో వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండబోతోంది. ఇక ఖమ్మం విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని మండలాలు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొన్ని మండలాలు విలీనమైనటువంటి సందర్భాన ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ పెరగవు అనేటువంటి మాట తరుణాన్ని ఖచ్చితంగా పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 24,93,387 మంది జనాభా ఉంటే అక్కడ ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 10 స్థానాలు ఉన్నాయి. నేడు రేపు ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే కనుక అక్కడ 2 స్థానాలు అయితే కేటాయించి ఖచ్చితంగా 12 స్థానాలతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి చూసుకుంటే కనుక 27,41,239 మంది జనాభా ఉంటే
10 స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే అది 12 స్థానాలకి ఎగబాకే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే కనుక 25,51,335 మంది జనాభా ఉంటే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 స్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా 2 స్థానాలు నేడు రేపు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే కనుక జనాభా ప్రాతిపదికన అక్కడ 2 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 11 స్థానాలతో అంటే రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాలో రేపు మాపు ఖచ్చితంగా నిజామాబాద్ ఉండబోతుందనేది ప్రస్తుత గణాంకాల సారాంశం. సో ఈ బ్యాలెట్ వరకు 119 స్థానాలు ఉంటే అదనంగా 34 స్థానాలు పెరగబోతున్నాయి. దీంతో మొత్తంగా 153 స్థానాలకు తెలంగాణ అసెంబ్లీ స్థానాలు చేరుకోబోతున్నాయి. తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు తీరబోతోంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండబోతున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీస్ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తిగా కానీ నియోజకవర్గాల పునర్విభజన 6 నెలల్లో పూర్తి కాబోతోంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించబోతోంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు కూడా జరుగుతాయని కూడా సమాచారం అందుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 మంది జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దాన్ని వాయిదా వేస్తూ వచ్చింది కేంద్రం. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తరువాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు మార్పులు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు 2011 జనాభా లెక్కలతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగబోతున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావడం విశేషం. జాతీయ సగటును మించి విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాదుకు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్లో కనీసం 10 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కోర్ సిటీలో 2, గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన శివార్లోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం ఇలా తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది. డీలిమిటేషన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370 మంది. అయితే ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావడం, కొన్ని మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లడం జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా ఆదివాసీ ప్రాంతాలు భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాల్లో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా 2 స్థానాలు పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. డీలిమిటేషన్ ఎలా ఉంటుందనంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తిగా కానీ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తోంది. కొత్త జిల్లాల మేరకు ఒక్కో మండలం, ఒక్కో నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో 3 జిల్లాల పరిధిలో కూడా ఉండగా వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు. రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్న గత కమిషన్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 మంది సగటు జనాభాగా నిర్ధారించింది. అయితే ఈ సగటుకు 10% జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్ చేయడంతో తెలంగాణలో అంతకుముందు 107 స్థానాలు ఉన్న అసెంబ్లీ స్థానాలు ఒక్కసారిగా 119కి పెరిగిపోయాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్కి తగ్గిపోయాయి. డీలిమిటేషన్లో కొండ ప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు.
కొండలతో విసిరేసినట్లు ఉండే హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25,000 మంది జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా షేరిలింగంపల్లి రికార్డుల్లోకి ఎక్కింది. ఢిల్లీలోని చాందినీ చౌక్, యూపీలోని గజియాబాద్లు సైతం జనాభా పరంగా అతిపెద్ద నియోజకవర్గాలే. మొత్తానికి ఇవాళ రేపో ఖచ్చితంగా 2027 మార్చి కల్లా జనాభా గణన ఖచ్చితంగా పూర్తవుతున్నటువంటి చెప్తున్నటువంటి కేంద్రం ఖచ్చితంగా ఏదైతే జనాభా గణన పూర్తవుతుందో ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఖచ్చితంగా చేపడతారు. చేపట్టిన తర్వాత వీరి వెంటనే ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెంచుతారో కూడా కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే జారీ చేస్తుంది. ఇందులో మరీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఏటికి ఆ ఏడు ఎప్పటికప్పుడు జనాభా పెరుగుతున్నటువంటి సందర్భాన, ఎందుకంటే 2001లో 107 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ 2001 డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాగానే 119 స్థానాలకు చేరుకుంది. ఖచ్చితంగా 2027 డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే కనుక 119 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ 153 స్థానాలతో 2028 ఎలక్షన్స్ బరిలో దిగబోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.